కర్లపాలెం హనుమంతరావు గారు అందించిన విశ్వశాంతికి మనవంతుగా. ఋగ్వేదంలోని 10వ మండలం దైవానికి మనిషి ఇచ్చే వాగ్దానం గురించి చర్చిస్తుంది. ఎవరిని హింసించం, పరస్పరం కలహించుకోం, ఇతరులతో కయ్యాదు పెట్టుకోం, వేదాలు నిర్దేశించిన మార్గంలోనే నడుచుకుంటాం, గడ్డిపరక వంటి మామూలు మనుషులతోనూ కలిసి నడుస్తాం అనేది ఆ వాగ్దాన సారాంశం. ప్రత్యర్థులపై పైచేయి సాధించాలనే ప్రార్థనలు, విరోధులపై వీర భయంకరంగా పోరాడాలనే వాక్కులు వేదాల్లో లేకపోలేదు. మరి హింసనా అహింసనా? వేదాలు దేన్ని ప్రధానంగా ప్రతిపాదించినట్లు? ఈ మీమాంస మొదలైనప్పుడు పరమధర్మంగా భావించే అహింసే సర్వే సర్వత్రా ఆచరణీయం అని ఋగ్వేదంలోని ఓ రుక్కు ప్రవచిస్తుంది. అసత్యవాది హరిశ్చంద్రుడు సొంత కొడుకు ప్రాణాన్ని రక్షించుకోవడానికి శునశ్శేపుడనే పరాయి బిడ్డను బలిచ్చేందుకు సిద్ధపడతాడు. సమయానికి విశ్వామిత్రుడు ఆ బిడ్డను దత్తుడిగా స్వీకరించి ఆపద నుంచి కాపాడబట్టి అప్పటికి నరహింస తప్పిపోతుంది. ఋగ్వేదంలో కనిపించే ఈ కథ అహింస పట్ల మన పూర్వీకుల నిబద్ధతను తెలియజేస్తుంది. మాట, మనసు, చేతల ద్వారా సాటి జీవులను హింసించకపోవటమే సత్ చింతన అని ఋగ్వేదం పలు సందర్భాల్లో ప్రకటిస్తుంది. అద్రోహం ప్రపంచశాంతికి మూల భావన. సచ్చింతన పరుడే ఋగ్వేదం ప్రకారం అసలు సిసలు శాంతి కాముకుడు. హింసను వేదాలు ఎన్నడూ ప్రోత్సహించలేదు. ఎలాంటి హింసకు పాల్పడడం, ఎవరిని ఏ విధంగానూ బాధపెట్టడం, ఒకరితో ఒకరం తలపడం, అందరం వేదం నిర్దేశించిన మార్గంలోనే జీవనం సాగిస్తాం అని యజుర్వేదంలో మరో రుక్కు మనిషి చేత ప్రతిజ్ఞ చేయిస్తుంది. ప్రతి వ్యక్తి ఇతరులను సర్వదా రక్షించాలి అనేది అథర్వణ వేద సూక్తి. జంతువులు చంపదగినవి కావు అని అథర్వణ వేదం ప్రబోధించింది. సత్యవచనం, అర్ణవం, దానం, తపస్సుల మాదిరిగా అహింస కూడా ఒక పరమగుణమని ఛాందోగ్యోపనిషత్తు సూచిస్తుంది. అహింసా ధర్మంపై విశ్వాసం ఉంచితే ఏ ప్రయాస లేకుండానే జ్ఞానం సంప్రాప్తిస్తుందని మహాభారతం మహాప్రస్థానికి పర్వము ప్రస్తావిస్తుంది. నిరాటంకంగా సాగించే అహింసాచరణ మహాతపస్సుతో సమానం. జాతులు, మతాలు మనుషులను కలిపి ఉంచటానికి బదులు విడదీస్తున్నాయి. ఇప్పుడు విద్వేషాలను పెంచి పోషించి వివేకాన్ని హరిస్తున్నాయి. స్వామి వివేకానంద ప్రవచించినట్లు ప్రతి మతం మనిషిని మంచి దిశకు మళ్లించాలనే ఆశిస్తోంది. మతం మానవులను విడదీయడం కాదు, కలిపి ఉంచే సాధనంగా ఉపయోగపడాలి. మానవులంతా ఎవరికి వారే ద్రోహచింతన మానుకుంటే హింసాత్మక ఘటనలు వాటంతట అవే సమసిపోతాయి. అహింసా మార్గాన్ని వదలకుండా ముందుకు సాగుతుంటే ప్రపంచ శాంతికి ఎన్నడూ భంగం వాటిల్లదు.